Hey guys, welcome to the new video. Welcome to AJ the Chu Vlogs. ఇప్పుడు మనమైతే జిమ్లో అయితే ఉన్నాము. సో గైస్ నిన్నైతే నేను అంత కరెక్ట్గా పనుకోలేదు ఫర్ సమ్ రీజన్స్. సో నేను పనుకునేది వచ్చేసి 11:30. సో నేనైతే ఈరోజు ఇన్యాక్టివ్గా ఉంది. సో ఎట్టో ర్యాథెక్స్ ఉంది కాబట్టి ఎట్టో పుష్ చేస్తే ఎప్పుడు నేను హాఫ్ స్కూప్ వేసేది ఈరోజు ఒక స్కూప్ అయితే వేసాను. సో బాగానే పుష్ చేసాం వర్కౌట్. సో పంపంతా కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు వర్కౌట్ అయితే అయిపోయింది. మనతో వంశీ కూడా వచ్చాడు. సో ఇప్పుడు మనం అయితే ఇంటికి అయితే వెళ్ళాలి గైస్. సో అయితే ఇవి సుస్తుగా ఉంది. కొంచెంసేపు నిద్రపోతే చాలా ఉంది. సో నేను ఎప్పుడు 7:30కి పనుకునేది, నేను 11:30కి పనుకునేది. ఒక మారిగా హెడ్ఏక్ అంతా కూడా ఉంది గైస్. సో కొంచెం పనుకుంటే బాగుండు. బట్ ఇప్పుడైతే నాకు కాలేజ్ ఉంది 8:30కి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి 7:30. సో ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి బస్ అయితే ఎక్కాలి కాలేజ్కి. సో నా ఫస్ట్ పీరియడ్ అవుతుందా లేదా అయితే వెళ్ళేది, లేదంటే లేదు గైస్. సో గైస్ ఇప్పుడే మనం అయితే కాలేజ్ అయితే వచ్చాం కాలేజ్కి. అండ్ ఇప్పుడైతే మనం లంచ్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడైతే వాచ్ గైస్ మనకి కమెంట్ లాస్ట్ వీడియోలో ఎవరు అది కమెంట్ వేసిన చాలా మంది అడిగారు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో డిఎం. దిస్ బాయ్ నంబర్ 1. నిన్న మేఘన ఫోన్ చేసింది ఇదే. ఆ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది మేఘన అది కేల్చదు ಇಲ್ಲ ఇరు ఎల్లి బ్రాదు ఇట్టిది అతను. ఇది చూడండి గైస్, నా వ్లాగ్స్ చూస్తున్నారు క్లాస్ వింటారా లేదా నా వ్లాగ్స్ చూస్తారు. ఇక్కడ కూడా చూడండి గైస్. హలో బ్రో వీడియో గైస్ వాడికి చదువు రాదు, ఏం చేయలే. ನಿನ್ನೆ ಯಾವಾಗಾದ್ರೂ ನೋಡು, ಒಂದು ಬ್ಲಾಗರ್ಗೆ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಮಾತಾಡೋದಲ್ಲ, ಜೋಕ್ ಆಗಿ ಮಾತಾಡ್ಬೇಕು. గైస్ ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఎమ్ యువర్ డాడ్ అంట ఈడే కమెంట్ వేసింది. అనేక వచ్చేసి బ్రో ನಿಮ್ಮ ಅಪ್ಪ ಹೆಸರೇನು, మీ డాడీ పేరు ಇಲ್ಲ ಹಾಕ್ತೀನಿ ನಾನು. గైస్ నేను వీడిని చూపించద్దు అని అనుకున్నా. వీడు వేసాడు కమెంట్. వీడు కమెంట్ అయిపోతే నేను చూపినా. వీడు కమెంట్ వేసాడు, సో నేను చూపిస్తాను లేదా. లలిత కుడిలి ఇటు పక్క పెట్టు గైస్. మన లలిత్ చూడన్నా. లలిత్ అనేక గైస్ మనల్ని లాస్ట్ బెంచ్ నుంచి ఫస్ట్ బెంచ్ కి వేసిరి. మేమేమి చేస్తాం, ఇలా భోజనం చేస్తా అంటే దానికి ఫస్ట్ బెంచ్ కి వేసిరి. సో ఆడ అమ్మాయిల పక్కన వేసిరి గైస్. అదే బేజారుగా ఉంది. ఆడేం చేసిరి అంటే ఇప్పుడు చూపిస్తాను చూడన్నా. బ్రో ಅದು ನಾನು ಬ್ಲರ್ ಮಾಡಿ. ఓ హంగే గైస్ వీళ్ళేదో నేను పెద్ద యూట్యూబర్ అన్నట్టు యాక్టింగ్ చేస్తారయ్యా. పోయి టీచర్ దగ్గర నా పేరు చెప్తారయ్యా, యూట్యూబ్ పేరు. గైస్ రండి చూపిస్తాను. సో ఈ నుంచి స్టార్ట్ మొత్తం జిఫీలే గైస్, పంపిస్తానే ఉండారయ్యా. వీడియో కాల్ కూడా ఉంది. తోర్స్తా ఇడు చూడండి గైస్. చూడండి గైస్, ఇదంతా మొత్తం వీళ్ళు అదేదో సిఎన్ క్లాస్ అంట. సిఎన్ క్లాస్ లో మొత్తం ఇచ్చేసారయ్యా. వీడియో కాల్ తోర్సు. తెలుగు ఏం బరుతా మ్యామ్ గైస్. ఆ మ్యామ్ తెలుగు రాదు, నేను గ్యారెంటీ. ఆ క్లాస్ అంటే గైస్ ఏదో ఒక క్లాస్, దాన్ని ఎడిట్ చేస్తా. లవ్ యూ బ్రో. ఇటు చూడండి, ఇటు వీడియో కాల్ చూడండి.
వీడియో కాల్ లేదు రాదు వీడియో గైస్ అందరూ చేస్తారా ఇట్లా చూసారా ఇన్ టాక్సిక్ ఫ్రెండ్స్. ఆడు మచ్చి నీ ಚೆನ್ನಾಗಿ ఆడితే మచ్చి. ఇది చూసే ఒకసారి గమా పావాలైనా కూడా వాడిని తొడుకోండా, వాడు ఎన్సిసి క్యాండిడేట్. ఏ బ్యాడ్ వర్డ్స్ ಎಲ್ಲ ನಮ್ಮುಡು ప్రోటీన్ మచ్చి 42.5 గ్రామ్స్ గైస్. దీని మొత్తం షేర్ చేసేదే లేదు. ನಾನು ಎಲ್ಲ ತೋರಿಸ್ತೀನಿ ಪೈನ ತಿಂತೀನಿ. వాళ్ళు చూడాల చదువు లేదు, సంధ్య లేదు. భార్య పెద్ద సో కాలేజ్ నుంచి మనం ఇప్పుడు ఇంటికి అయితే వచ్చాము. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి తినాలా. సో అది తినేది మీకు కూడా రొటీన్గా ఉంటుంది గైస్. ప్రతిరోజు ఇదే ఉంటుంది, వీడిది ఇంకేం ఉంటుంది కంటెంట్. తలారతలేస్తాడు, జిమ్కి పోతాడు, ఇంటికి వస్తాడు, తింటాడు, అది చూపిస్తాడు, మళ్ళీ లంచ్ తినేది చూపిస్తాడు, ఓట్ మీల్ తింటాడు, అంతే. వీడి ఇంకేం చేయడు అనేసి చాలా మంది అయితే నాకు ఈరోజు అయితే చెప్పి, నీ కంటెంట్ రెగ్యులర్గా ఉంది, కొంచెం బోరింగ్ ఉంది, సో ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయి అంటారు. నేనేం చేసేది గైస్ ఇంట్రెస్టింగ్గా మీరు చెప్పండి. నా ఫ్రెండ్స్ని పిలుస్తాను, రండ్రా కంటెంట్ షూట్ చేద్దాము, కొంచెం ఏదైనా బాగా మాట్లాడాను. మీరేమి మాట్లాడిపోయినా పర్లేదురా, నేను మాట్లాడతాను అని చెప్పినా కూడా వాళ్ళు ఎవరు రారు గైస్ వీడియోలోకి. నేనేం చేయను చెప్పండి, మీరు చెప్పండి. నేను ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంటేనే వాళ్ళు వీడియోలోకి రావాలా, లేదంటే నేను ఒగ్గుడిదా మాట్లాడినాను, నేను ఒగ్గుడిని ఏం తినవును, తర్వాత జిమ్కి పోయి తినవును, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసేది తినవును, లంచ్ చేసేది తిన్నాను, డిన్నర్ చేసేది తినవును. దాని తర్వాత ఇంకేం నేను జోక్స్ చేసేది, నాకు జోక్స్ చేయని కూడా రాదు గైస్. ఫ్రెండ్స్తో ఉంటే మాట్లాడతా అది తమాషగా వాళ్ళు జోక్ వేసేదో, మనల్ని రేంపించేదో, వాళ్ళు మనల్ని రేంపించేదో, మనం రేంపించేదో, ఇట్లుంటుంది స్టోరీలు. మీకే తెలుసు ఫ్రెండ్స్ ఉంటే ఎట్టుంటుంది, జాలీగా ఉంటుంది అనేసి. కానీ వాళ్ళు ఎవరు రాను అంటారు కెమెరాల్లోకి. సందీప్ కూడా వస్తాడు నా ఫ్రెండు. సో వాడైతే ఏ వీడియో పిలిచినా కూడా వాడు వస్తానంటాడు. కానీ ఇప్పుడు వాడు కూడా వ్లాగులు స్టార్ట్ చేయాలా కన్నడలో అనేసి, వాడు కన్నడలో వ్లాగ్ స్టార్ట్ చేయాలా అనేసి వాడు కూడా కొంచెం బిజీలో అయితే ఉన్నాడు. హెల్ప్ ఇంకా వాడు స్టార్ట్ చేయలేదు, వాడిని కూడా కొంచెం హెల్ప్ చేసి సపోర్ట్ చేసి గ్రో చేయండి. వాడు కూడా ఫిబ్రవరి నుంచి అయితే వాడు వ్లాగ్లు అయితే స్టార్ట్ చేస్తాడంట. సో వాడికి ఆల్ ద బెస్ట్. అండ్ సో నేను చేసేది నేను ఒగుడిని ఇంకేం తినవును నేను. అండ్ మీరే చెప్పండి, నేను ఇంకేం తినవును, లేదా వాళ్ళని ఏమైనా ఇటు పిలిస్తే, బ్రో నాకు ఇది నన్ను వీడియోలో అంతా పిలవకు, నేను ట్రోల్ అవుతాను, మీమ్స్ చేస్తారు, లేదా నేను కొంచెం దప్పంగా ఉన్నాను, నేను కొంచెం సన్నంగా ఉన్నాను, మీమ్స్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, బ్యాడ్ కామెంట్స్ పెడతారు నాకు అనేసి వాళ్ళు అట్ట అనుకుంటారు. కానీ వాళ్ళు వీడియోలో కూడా రారు. నేను వాళ్ళకి చెప్పినాను, నేను అంత పెద్ద యూట్యూబర్ కాదని, నేను జస్ట్ నాకు ఉండేదే 62 సబ్స్క్రైబర్లు. సో నాకు అంతమంది కూడా చూడరా, రండ్రా అన్నా కూడా వాళ్ళు ఎవరు రారు. సో నాకు కూడా కొంచెం అడిగి కొంచెం బేజారైతే అవుతుంది, కానీ నేనేం చేయలే. సో నేను అయితే ఊరిని ఏదో తీయాలా, సో తీద్దాం. అండ్ గైస్ లాస్ట్ వీడియోకి మనకైతే చాలా కమెంట్స్ అయితే వచ్చింది, 9 కమెంట్లు అయితే వచ్చింది. ఆ 9 కమెంట్లు వేసింది నా ఫ్రెండ్సే గైస్. ఏంట్రా ఒకే ఒక కమెంట్ కూడా వేయమంటారు, కమెంట్లు ఏంట్రా అంటే వాళ్ళు బ్రో డూ వ్లాగ్స్ ఇన్ కన్నడ అని వేసిండారు. గైస్ నా ఫ్రెండ్స్ అంతా తెలుగు వాళ్ళే, ఒకరో ఇద్దరుదా లేదు ముగ్గురుదా కన్నడ వాళ్ళు, ఇంక ముగ్గురు తెలుగు వాళ్ళే. సో ఈ ముగ్గురు తెలుగు వాళ్ళు ఎందుకు కన్నడ అని అడతారు అంటే, వాళ్ళకి సరదాగా ఏదైనా కమెంట్ వేయంటారు అంటే బ్రో డూ వ్లాగ్స్ ఇన్ కన్నడ అంట. ఇంకొకటి ఏమని వేసిండాడంటే బ్రో డూ వ్లాగ్స్ ఇన్ మరాఠీ అంట. గైస్ కన్నడలో ఖచ్చితంగా చేద్దాం గైస్, నాకైతే కన్నడలో చేయాలని ఉంది. సో కన్నడలో వ్లాగ్ చేద్దాం, ఒకరోజు ఫుల్ వ్లాగ్ అయితే చేద్దాం కన్నడలో. సో కన్నడలో బాగా కామెడీ అయితే ఉంటుంది గైస్. సో ఆ వ్లాగు వెయిట్ చేస్తా ఉండండి, ఆ వ్లాగ్ అయితే త్వరలో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రో డూ వ్లాగ్స్ ఇన్ మరాఠీ అంట, అది కూడా నా ఫ్రెండే వేసింది గైస్. ఇది ఎవరైనా చూస్తూ ఉంటే మరాఠీ వాళ్ళు, నేను సిన్సియర్గా అపోలైజైజ్ చేస్తాను, నాకు మరాఠీ అయితే రాదు. సో ఎవరైనా మరాఠీ వ్యూవర్స్ చూస్తా అంటే ఐఎమ్ రియలీ సారీ, మనకైతే మరాఠీ అయితే రాదు. సో నేను వ్లాగ్ చేసేకోను అనేక. ఇంకొకటి వచ్చేసి
బ్రో డూ వ్లాగ్స్ ఇన్ హిందీ అంట. అది కూడా నా ఫ్రెండే చేసిండేది. గైస్ ఐఎమ్ రియలీ సారీ, నాకు హిందీ కూడా రాదు. సో ఇది ఎవరైనా హిందీ వ్యూవర్స్ చూస్తా అంటే ఐఎమ్ రియలీ సారీ, నాకు హిందీ అయితే రాదు. ఆతా జాతా తప్ప వాత పెట్టిన మూడో ముక్క అయితే రాదు. సో ఐఎమ్ రియలీ సారీ హిందీ వ్యూవర్స్ ఎవరైనా చూస్తా అంటే. నెక్స్ట్ వచ్చేసి బ్రో డూ వ్లాగ్స్ ఇన్ ఇంగ్లీష్లో నాకు చేయడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీకే ప్రాబ్లమ్ అవును, నా ఇంగ్లీష్ అట్టు ఉంటుంది మరి. సో మనకు తెలుసు కదా, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, ఐఎమ్ రెడ్ బాబు, ఎర్ర బాబు, తెలుసు కదా మనం ఎవరు అని. నేనైతే ఇంగ్లీష్లో మాట్లాడుతానమ్మా, నాకేం లేదు. మీరుదా భయపడుతురు. సో ఇంగ్లీష్లో కూడా చేద్దాం, నా ఏం ప్రాబ్లం లేదు, చేద్దాం ఇంగ్లీష్లో బ్లాగు. మళ్ళీ బేజారు చేసుకోకూడదు, ఓకే. మీ ఆరోగ్యమే నా ఆరోగ్యం గచ్చు. మీరు బాగుంటేదా నా వ్లాగ్స్ మళ్ళీ ఇంకెవరు చూస్తారు వ్లాగ్స్. సో హిందీలో కూడా సరే ఇంగ్లీష్లో చేయాలంట, చేద్దాం. ఓకే గైస్, ఇటువంటి వ్లాగ్స్ ప్రతిరోజు 7 గంటలకైతే వస్తూ ఉంటుంది. సో ప్రతిరోజు నేను పెట్టగానే మీరు చూడాలి అంటే కింద సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది, ఆ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి చెప్పే విషయం అయితే మర్చిపోయాను, ఈరోజు తల్లారితో నేను 62 సబ్స్క్రైబర్స్ అయితే ఉండ్రి, 60 సబ్స్క్రైబర్స్తో ఉండ్రి. నేను కాలేజ్ నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తాను 71 సబ్స్క్రైబర్స్ అయితే అయిండారు గైస్. లిటరలీ 9 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిండారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో పేరున వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి 71 సబ్స్క్రైబర్స్కు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడు ఇట్టు పొంగతాడు, ఇట్టు తప్పులు చెప్తాడు అని మీరు అనుకోవచ్చు, నాకైతే అది అట్టయితే కాదు గైస్. సో నేనైతే ఉండే చెప్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేదా సో నాకు నమ్మకం అయితే వస్తుంది. సో రేపు ఇంకో బ్లాగ్ ఇంట్రెస్టింగ్గా చేద్దామని ప్రతిసారి అనుకుంటాను, కానీ అది అయితే అవ్వదు. ఏదో ఒకటి చేయాలి గైస్. సో మీరే కింద అయితే కమెంట్ అయితే చేయండి గైస్. మీరు ఏ కమెంట్ చేసినా బ్రో మీరు ప్రాంక్ చేయాలంటే ప్రాంక్ చేస్తాను, కుకింగ్ చేయాలంటే కుకింగ్ చేస్తాను. సో మీ ఇష్టం, మీరు ఏ చెప్తే ఆ కంటెంట్ చేస్తాను. సో మీరు ఏమంటే అది, మీరు ఏ ఛాలెంజ్ చేసినా కూడా నేను చేస్తాను. మీరు ఏ ఛాలెంజ్ అయినా చేయండి, నేను దాన్ని చేస్తాను. సో ఇంకేం చేసేది, మీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరు అటదా ఉండాల. సో సబ్స్క్రైబర్స్ మీరేం అడిగితే అది నేను చేస్తాను. అండ్ గివ్ అవే గురించి కూడా, అది కూడా నా ఫ్రెండే అడిగాడు. సో గివ్ అవే గురించి అప్డేట్ ఇద్దాము అని అనుకుంటున్నాను, కానీ ఎవరికైనా ఇద్దాము అనేసి నేనైతే వంశీ రిటర్న్ ఇచ్చేసినాడు అన్న. కానీ మళ్ళీ వాడైతే తీసుకున్నాడు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కన్విన్స్ చేసి కన్విన్స్ చేస్తున్నాడంట. సో దాన్ని అయితే వాడుతా అన్నాడు. సో విన్నర్ ఈజ్ వంశీ, 3rd విన్నరు. సో 4th విన్నర్ని అనౌన్స్ చేద్దామంటే ఆడ జిమ్లో చేద్దాం అనుకుంటే మీకు చెప్దాం అనుకుంటాను, నేను మర్చిపోతా అండి. సో జిమ్లో గైస్, జిమ్లో వచ్చేసి Fit24కి రిపిడ్ అప్ న్యూట్రిషన్ అనేసి స్పాన్సర్ అయితే చేస్తుంటారు. ఆ బ్రాండ్ వాళ్ళకి వే ప్రోటీన్లు, క్రియేటిన్లు అంతా వాళ్ళకి స్పాన్సర్లు అయితే వస్తుంది. సో నేను వచ్చేసి మజల్ బ్లేజ్ ఎత్తుకెళ్ళా కదా ఆడ, నాకు ఇవాళ ఆడ కెమెరా ఆన్లో ఉన్నప్పుడు చెప్పలేదు, మళ్ళీ వాళ్ళ సైడ్కి తీసుకెళ్ళి నాకైతే చెప్పి ఆడుండే ఓనరు, ఇది రిపిడ్ అప్ న్యూట్రిషన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు, నువ్వు మజల్ బ్లేజ్ తెస్తే మా స్పాన్సర్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే. సో వాళ్ళు చెప్పింది నాకు వ్యాలిడ్ అనిపించి నేనైతే ఇంకేం మాట్లాడలేదు, నేను వచ్చేసా కింద గైస్. నేను తీయలేకపోయా, ఒకవేళ దాన్ని తీసి చూపించినా కూడా పోయేది. కింద బేస్మెంట్లో నేనైతే 6 క్రియేటిన్లు పెట్టుకొని, సార్ నేను మీకు క్రియేటిన్ ఇద్దాం, మీరు గివ్ అవే విన్నారు, క్రియేటిన్ గిఫ్ట్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఉండారా, ఫాలో చేసుకుని ఉంటే నేను ఇస్తాను అంటే వీడియోలకి అంతా నన్ను పిలవకండి బ్రో ప్లీజ్ అని పోతారు. ఇంకేం చేసేది, ఒక క్రియేటిన్ ఇద్దాం అనుకున్నా కూడా అదైతే అవుతలేదు. సో గైస్ మా క్లాస్మేట్స్లోనే 2 జిమ్కి అయితే పోతాను, నేనైతే వాళ్ళకి 2కి ఇద్దామని అనుకుంటున్నాను. 1 ఇయర్గా పోతున్నారు, వాళ్ళైతే ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకుంటలేదు, మొత్తం న్యాచురలే. క్రియేటిన్ కూడా న్యాచురల్ సప్లిమెంటే. వాళ్ళు ప్రతిసారి నన్ను అడుగుతారు, బ్రో నాకి నీ గివ్ అవే వీడియోస్ చూస్తాను నాకి అంటారు. నాకు అంత వ్యాలిడ్ అనిపిస్తలేదు. కానీ గైస్ వాడి గురించి రేపైతే చెప్దాం. వాడు ఇప్పుడు వస్తలేదు, సో వాడి గురించి, వాడు విన్ అయినప్పుడు వాడి గురించి అయితే చెప్తాను. సో అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్. సో అంతే గైస్, ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పుడు వెళ్ళి సేమ్ రొటీన్ గైస్, నేనేం తిన్నానో ఈరోజు అదే తినబోతాను. ఇప్పుడు వెళ్ళి నేను స్వీట్ పొటాటో అయితే తిన్నా, ఇప్పుడు వెళ్ళి 100 grams రైస్ తినేసి 200 grams చికెన్ తినేసి రెడీ చేసి పనుకునేదంతే. సో నేను రాత్రి కూడా సరిగా పనుకోలేదు, సో ఎప్పుడైనా వెళ్ళి బాగా పనుకుని నిద్రపోదాం. సో ఓకే గైస్, రేపటి వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.